ప్రతి కథలో ఒక భావం ఉంటుంది. ప్రతి భావంలో ఒక ప్రపంచం ఉంటుంది. ఇది మీ సీరియల్ కథలు, మీ మనసును తాకే కథలు. కర్నూలు జిల్లాలో ఒక చిన్న పల్లె తులసీపురం. ఆ ఊళ్ళో జానమ్మ అనే ముసలమ్మ ఒంటరిగా ఒక చిన్న గుడిసెలో నివసిస్తోంది. భర్త పోయి 10 ఏళ్లయింది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు రవి. ఆ రవిని తన ప్రాణంలా పెంచింది జానమ్మ. వేసవి ఎండలో కూలీ పనిచేసి రాత్రి చీకట్లో పస్తులుండి కొడుకును చదివించింది. ఆ కొడుకు ఈరోజు హైదరాబాదులో పెద్ద ఇంజనీరు. కాని రవి సిటీకి వెళ్ళింతర్వాత పల్లెను మర్చిపోయాడు, అమ్మను మర్చిపోయాడు. నెలకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాదు. జానమ్మ రోజూ రాత్రి ఆకాశం వైపు చూస్తుంది, నా రవి ఎప్పుడొస్తాడో అని. హైదరాబాద్లో రవి జీవితం చాలా బాగుంది. పెద్ద ఫ్లాట్, కొత్త బైక్, ఆఫీస్లో మంచి శాలరీ. అతని భార్య శాంతి స్మార్ట్గా ఉంటుంది. కాని పల్లె అత్తమ్మను ఇంటికి తీసుకురావడం ఆమెకు ఇష్టం లేదు. రవి, మీ అమ్మనిక్కడికి పిలిస్తే మనింట్లో సర్దుబాటు కష్టం. అక్కడే ఉంటే బావుంటుంది. నెలకు డబ్బులు పంపిస్తే సరిపోతుంది కదా. సరే, నీకు ఇబ్బందైతే ఉండని. నెలకు 5,000 పంపిస్తాను. ఆమె సంతోషంగా ఉంటుంది. డబ్బులు పంపాడు, కాని ఫోన్ చెయ్యలేదు. పండగలొచ్చాయి, కాని ఊరికి వెళ్ళలేదు. పని ఉంది, టైం లేదు అని సాకులు చెప్పాడు. జానమ్మకు డబ్బులక్కర్లేదు. ఆమెకు కావలసింది కొడుకు చెయ్యి పట్టుకుని అమ్మా అని పిలవడం మాత్రమే. ఒక చలికాలంలో జానమ్మకు జ్వరమొచ్చింది. ఒంట్లో తీవ్రమైన నొప్పులు. లేవలేకపోయింది, తినలేకపోయింది. పక్కింటి సుభద్రమ్మ చూసింది. పరిగెత్తి వచ్చింది. కాషాయం కాచింది, మందులు తెచ్చింది. రాత్రిపూట కాపలా కూర్చుంది. జానమ్మా, నీ కొడుక్కి కబురు పంపమంటావా? వద్దులే సుభద్ర, వాడికి పని ఉంటుంది. ఇబ్బంది పెట్టద్దు. తల్లి మనసు అదే. కొడుకుకు ఇబ్బంది వస్తుందని ఆమె జబ్బు దాచుకొంది. కాని సుభద్రమ్మ వినలేదు. రవికి ఫోన్ చేసింది. రవిబాబూ, నీ అమ్మ చాలా జబ్బుగా ఉంది. ఒక్కసారి వచ్చిపోనాయనా. ఆంటీ, ఈ వారం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది. వచ్చే వారం వస్తాను. మందులకు డబ్బులు పంపిస్తాను. ఫోన్ కట్టయింది. సుభద్రమ్మ చేతిలో ఫోన్ పట్టుకుని నిలబడిపోయింది. కళ్లలో నీళ్లు. జానమ్మకు చదవడం కొంచెం వచ్చు, రాయడం తక్కువ వచ్చు. కాని ఆ రాత్రి ఆమె ఒక లేఖ రాసింది. నా రవికి అమ్మ రాసే మాటలు. నాయనా, నీకు ఇబ్బంది కలిగించాలని రాయడం లేదు. కాని నా మనసులో కొంచెం బాధ ఉంది. అది నీకు చెప్పకపోతే నా ప్రాణం నిలవదు. నేను నిన్ను పుట్టించాను, నీకు తినిపించాను. నువ్వు జ్వరపడినప్పుడు రాత్రిపూట నీ పక్కన కూర్చుని ఏడ్చాను. నీ చేతులు పట్టుకుని నాయనా నీకేమీ కాదు అని చెప్పాను. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది రవి. నీ చెయ్యి పట్టుకుంటే నయమవుతుందని ఉంది. కాని నిన్ను పిలవడానికి భయంగా ఉంది. నీకు ఇబ్బంది అవుతుందని. నీకు సుఖంగా ఉంటే అమ్మకు సంతోషమే నాయనా. కాని ఒక్కసారి అమ్మా అని పిలువు, అది చాలు. ఆ లేఖ సుభద్రమ్మ రవికి వాట్సాప్లో ఫోటో తీసి పంపించింది. రవి ఆఫీస్లో ఉన్నాడు. ఫోన్ చూశాడు. మొదట్లో ఇగ్నోర్ చేయబోయాడు. కాని లేఖ చదివాడు. మళ్ళీ చదివాడు. అతని కళ్లలో నీళ్లు ఆగలేదు. రవి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అమ్మ లేఖ మాటలు అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. నీకు జ్వరం వచ్చినప్పుడు రాత్రిపూట నీ పక్కన కూర్చొని ఏడ్చాను. రవి కుర్చీలో కూలబడ్డాడు. అతనికి గుర్తొచ్చింది. చిన్నప్పుడు జ్వరపడిన రాత్రి అమ్మ నుదుటన చెయ్యి పెట్టి పాట పాడింది. పెళ్లికి ముందు అమ్మ స్వయంగా పట్టుచుక్కా కుట్టించింది. హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్టాప్లో ఏడుస్తూ సాగనంపింది. రవి ఒక్కసారిగా లేచాడు. ల్యాప్టాప్ మూశాడు. బాస్ దగ్గరకు వెళ్లాడు. సార్, నా అమ్మ జబ్బుగా ఉంది. నేను ఊరికి వెళ్ళాలి ఇప్పుడే. కానీ రవి, ప్రాజెక్ట్ డెడ్లైన్ రేపుంది. సార్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తుంది. అమ్మ మళ్ళీ రాదు. సారీ. శాంతి, నేను ఊరికి వెళుతున్నాను. అమ్మ దగ్గర ఉంటాను. నీకిష్టమైతే నువ్వు రా. శాంతి ఏదో చెప్పబోయింది. కాని రవి ఫోన్ పెట్టేసి బస్ ఎక్కాడు. అతని మనసు ఒక్క దిక్కు మాత్రమే చూస్తోంది, అమ్మ ఉన్న ఊరువైపు. రాత్రి 11 గంటలకు రవి తులసీపురం చేరాడు. చీకటి పల్లె. కుక్కలరుస్తున్నాయి. అమ్మ ఇల్లు కనిపించింది. ఒక్క దీపం మాత్రం వెలుగుతోంది. రవి పరిగెత్తాడు. గడప దగ్గర నిలబడి తలుపు తట్టాడు. లోపల అలజరి. సుభద్రమ్మ తలుపు తెరిచింది. రవిని చూసి ఆమె కళ్లలో ఆశ్చర్యం, ఆనందం, బాధ
అన్నీ ఒకేసారి కనిపించాయి. రవి లోపలికి రవి నువ్వొచ్చావా నాయనా? జానమ్మ లోపల పడుకుంది. జ్వరం తగ్గలేదు. వెళ్ళాడు. అమ్మ పాత చాప మీద పడుకుని ఉంది. ముఖం నెర్రెలు వారింది, తల నెరిసింది, చేతులు అలసిపోయున్నాయి. రవి మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్మ చెయ్యి తన చేతుల్లో పట్టుకున్నాడు. అమ్మా నాయనా వచ్చావా? నీకిబ్బందయ్యిందా? అమ్మా అమ్మా ఇబ్బంది అంటే ఏమిటి? నువ్వు నన్ను పుట్టించావు. నీకు ఇబ్బందంటే నాకూ ఇబ్బందే. క్షమించమ్మా, నేను చాలా తప్పు చేశాను. ఇకపై నిన్ను వదిలి వెళ్ళను. జానమ్మ కొడుకు తల నిమిరింది. అదే చెయ్యి, చిన్నప్పుడు జ్వరంలో నుదుటన పెట్టిన చెయ్యి. ఆ రాత్రి రవి అమ్మ పక్కన కూర్చున్నాడు. తెల్లవారే వరకు అమ్మ చెయ్యి వదల్లేదు. మరుసటి రోజు ఉదయం రవి ఊహించని విషయం జరిగింది. శాంతి వచ్చింది. చేతిలో పళ్ళు మందులు పట్టుకొని వచ్చింది. జానమ్మ ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్యా, నేను తప్పు చేశాను. మీరు ఒంటరిగా ఉండటానికి నేనే కారణం. నన్ను క్షమించగలరా? నీకిబ్బందయ్యిందా? అయ్యో అమ్మా, నీవు వచ్చావే, అదే చాలు నాకు. శాంతి అత్తమ్మ పక్కన కూర్చుంది. ఆమెకు సూప్ చేసి తాగించింది, మందులిచ్చింది. జానమ్మ కళ్లలో ఆ రోజు మొదటిసారి నిజమైన ఆనందం మెరిసింది. రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమ్మను హైదరాబాద్ తీసుకెళ్తాను, ఒంటరిగా ఉంచను, ఇకపై అమ్మతోనే ఉంటాను. మిత్రులారా, జానమ్మ కోలుకుంది, హైదరాబాద్ వెళ్ళింది. రవి ఇంట్లో ఒక కొత్త వెలుతురొచ్చింది. అమ్మ నవ్వు. రవి ఇప్పుడు రోజూ ఆఫీస్ నుండి వచ్చి అమ్మతో మాట్లాడతాడు. శాంతి అత్తమ్మతో వంట చేయడం నేర్చుకుంటోంది. ఆ ఇల్లిప్పుడు నిజంగా ఇల్లయింది. మిత్రులారా, మన జీవితంలో చాలా బిజీగా ఉంటాం. కెరియర్, మనీ, స్టేటస్ ఇవన్నీ ముఖ్యమే. కాని ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ చివరిసారి మీకు ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను అన్నారా? మీ నాన్న ఒక్కసారి రా అన్నప్పుడు తర్వాత వస్తాను అన్నారా? వారు మీకోసం ఎదురుచూస్తున్నారు. టైం పోతోంది, వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి. ఈ కథ మీ మనసు తాకిందా? అయితే మీ అమ్మకు ఇప్పుడే ఒక ఫోన్ చేయండి. ఆ ఒక్క కాల్ మీ అమ్మ జీవితంలో అతిపెద్ద పండగవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు కథలు మరింతమంది తల్లిదండ్రుల మనసులను చేరాలంటే మీ సపోర్ట్ కావాలి. ధన్యవాదాలు మిత్రులారా.